తెలుసు కదా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలు. డ్రామా రొమాంటిక్ యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 17 అక్టోబర్ 2025న చాలా సినిమాల పోటీ మధ్య మైరా, కే ర్యాంపు తర్వాత నిన్న విడుదలైనటువంటి గురువారం రోజు వచ్చినటువంటి సినిమా మరి మిత్రమండలి, మళ్ళీ ఇవాళ వచ్చినటువంటి డ్యూడు, ఇలా చాలా సినిమాల మధ్య దాదాపు ఒక 5-6 సినిమాల మధ్యన వచ్చినటువంటి సినిమా తెలుసు కదా. అయితే సిద్ధు జొన్నలగడ్డ సినిమా కావడము, కానీ దీనికి ఓపెనింగ్స్ లేకపోవడము చాలా ఆశ్చర్యం కలిగించింది. దీనిలో ఒక పాట సూపర్ హిట్గా కొట్టింది పాట. సో ఆ పాట ఉన్నా కూడా ఈ సినిమాలో ఇంకా ఈ సినిమా ఆ స్థాయి రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. యాక్చువల్లీ సిద్ధు జొన్నలగడ్డ చిన్న కష్టపడి పైకి వచ్చినవాడు. గుంటూరు టాకీసు, తర్వాత అతను చేసినటువంటి డీజే టిల్లు, ఆ డీజే టిల్లుతో ఒక్కసారిగా పైకి వచ్చాడు. డీజే టిల్లు స్క్వేర్తో మళ్ళీ హిట్ కొట్టాడు. బాయ్ అని చెప్పేసి తనకు ఒక స్టార్ బాయ్ అని చెప్పి పెట్టుకున్నాడు. స్టార్ యువకుడు కాకుండా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటిది ఒక్కటేసారిగా జాక్ ఫ్లాప్తో ఒక్కసారి అతాపాతాల్లోకి వెళ్ళిపోయినాడు. అంతకుముందు కృష్ణ అండ్ ఈజ్ లీలా, తర్వాత ఇట్లాంటి మంచి మంచి సినిమాలే అతను చేసున్నాడు. సో అతనికి మంచి బ్రేక్ వచ్చింది అనుకున్న సమయంలో జాక్ సినిమా అతన్ని మళ్ళీ డల్ చేసేసింది. కానీ మళ్ళీ ఈ సినిమా ఏమైనా లేపుతుందేమో అనుకుంటే కోన వెంకట్ బంధువు అయినటువంటి నీరజ కోన ఈ సినిమాకి మరి రైటరు కమ్ డైరెక్టరు అయినటువంటి సినిమాలో స్లో నరేషను, సాగతీత కథ, మనకి ఇంతకుముందు చోరీ చుప్కే చుప్కే అని ఒక హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చి మనకి సల్మాన్ ఖాను, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా చేశారు. సో అందులో ఆ రాణి ముఖర్జీ, ప్రీతి జింతలు చేసిన క్యారెక్టర్లేమో ఇక్కడ రాశి ఖన్నాను, ఆ తర్వాత శ్రీనిధి శెట్టి చేయగా సల్మాన్ ఖాన్ చేసిన క్యారెక్టర్ని ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ చేశారు. ఇక తెలుగు ప్రకారంగా చూసుకుంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాని యాజ్ ఇట్ ఈస్గా దింపారన్నది అపప్రద కూడా ఈ సినిమా మీద ఉంది. అంటే సుందరానికి అనేటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి మొగతనం తనకు లేదని చెప్పుకునేటువంటి నాని సబ్జెక్ట్ని ఇందులో మిక్స్ చేశారనేది దీంట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులోని కాన్సెప్ట్ను తీసుకొని అతను ఒక ప్రియురాలు ఉంటుంది, భార్య ఉంటుంది, భార్యకి పిల్లలు గారు, ఆ భార్య పిల్లలు గారినటువంటి సమయంలో ప్రియురాలతో ఆ కన్నటువంటి పిల్లగాన్ని తీసుకొచ్చుకుంటాడు అక్కడ. కానీ పిల్లగాన్ని సరోగసి ద్వారా తీసుకొస్తాడు ఇక్కడ. అది చోరీ చుప్కేలో ఉన్నటువంటి సరోగసి కథని, తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉన్నటువంటి కథని, ఇవన్నీ ఒక మిక్సీలో వేసి తీసి ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల కాంబినేషన్ ఇందులో మనకు వచ్చేసింది. సో అంటే సుందరానికిలోని మగవాడు పనికిరాడు పిల్లలకి అనే దాన్ని అంటే సుందరానికి నుంచి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియుల నుంచి పూర్తి కథని, చోరీ చుప్కేల నుంచి సరోగసిని 3 మిక్స్ చేసి ఒక మిక్సీలో వేసి తీస్తే నీరజ కోన గారి సినిమాగా తయారైంది. పోనీ ఆ సినిమాను ఆసక్తిదాయకంగా ఉందంటే పాటలు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా రిచ్గా తీయడానికి మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. పాటలు తీయడం కానీ వినడం కానీ, ముఖ్యంగా ఆ పాట ఏదైతే మల్లెల గంధ అనే పాట ఏదైతే ఉందో ఆ పాట హిట్ పాటగా మనకు నిలబడింది. ఆ సాంగ్ తీయడం కూడా చాలా బాగుంది. అయితే ఎక్కడైతే కోట శ్రీనివాసరావు పాత్రనేమో అక్కడ కోట శ్రీనివాసరావు రియలైజేషన్ లాస్ట్కి చెప్పేదేమో అన్నపూర్ణగా ఆడపాత్రగా మార్చారు. మగ ఆడ అల్లరి పీరియడ్లో మనకు ఈ సాజన్ సినిమాని అల్లరి పీరియడ్లో మగ ఆడ సెక్స్ మార్చినట్టుగా ఇందులో కూడా కోట శ్రీనివాసరావు పాత్రని అన్నపూర్ణగా మార్చి ఫ్రెండ్ పాత్ర వివాహర్షనేమో బ్రహ్మానందం పాత్రలో వివాహర్షని తీసుకొచ్చారు. వెంకటేష్ పాత్రలోనేమో మనకు ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ వచ్చాడు. ఆ తర్వాత సౌందర్య పాత్రనేమో రాశి ఖన్నా వచ్చింది. ఆ తర్వాత మనకు అక్కడ వినీత క్యారెక్టర్కి ఏమో ఇక్కడ మనకి శ్రీనిధి శెట్టిని పెట్టుకున్నారు. సో ఇక్కడ డాక్టర్ దగ్గరికి సర్వసిగియర్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వేరే వాళ్ళని రెఫర్ చేస్తుంది కానీ స్వయంగా డాక్టర్కి అంటుందా? అట్లాంటి కనేటువంటి వింత ఒక లేడీ డైరెక్టరు డైరెక్ట్ చేసినప్పుడు కనీసం ఇంత చిన్న విషయం కూడా డైరెక్టర్ ఎవరైనా డైరెక్ట్గా పెళ్ళిగాని అమ్మాయి, పైగా పెళ్ళైన అమ్మాయి కూడా కాదు, ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండవా, ఆమెకి అసలు ఫ్యామిలీ ఉండదా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేయరు. అటువంటి ఈ ఒక మహత్తరమైన సినిమాని 250 రూపాయలు టికెట్ పెట్టడం ఇంకొక వింత. సో అది పరిస్థితి. సో అంటే కల్కి తర్వాత మనకు ఇంకా చాలా సినిమాలు చిన్న సినిమాల్లో అప్పుడు ఆరెంజ్ వంటి పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు వేసి మళ్ళీ స్పెషల్ అపీరియన్స్ కూడా తన మిస్టర్ బచ్చన్లో చేసి డాన్ సీనులో కూడా చిన్న పాత్ర వేసి కొన్ని సినిమాల్లో కనిపించినటువంటి సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్గా మారిన తర్వాత డీజే టిల్లు స్క్వేర్లతో సూపర్ హిట్లు కొట్టిన తర్వాత అతని యొక్క ఇమేజ్ని జాక్ సినిమా దారుణంగా దెబ్బతీస్తే ఇంకా దారుణంగా తెలుసు కదా. మొదటి రోజే డివైడ్ కాకుండా ఇన్వామస్గా బాగలేదు అనేటువంటి పేరు తెచ్చుకుంది. అంటే ఆ సినిమాలో ఎంత మనకు డల్నెస్ అనేది తీశారో అర్థం చేసుకోవచ్చు. లవర్స్ బ్రేకప్, పెళ్ళి, వీళ్ళిద్దరు లవ్ ఎట్లా ఉంటుందంటే మాజీ లవర్స్ వీళ్ళిద్దరు.
భార్యకి పిల్లలు గారని తెలుస్తుంది. యాక్చువల్లీ ఈమె కడుపుతోటి ఉందేమో అని చెప్పేసి ఇంటర్ కోర్స్ చూపించారు. వాళ్ళిద్దరూ చాలా బ్రా తీసి అది తీసి పైన జాకెట్ తీసేయడము అవన్నీ చూపించారు. చూపించిన తర్వాత యూఏ 16+ వచ్చింది సినిమాకి సర్టిఫికేట్. సరే వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పడుకున్నారు, కోర్స్ జరిగిందని చూపించారు. చూపించిన తర్వాత గర్ల్ ఫ్రెండ్తో కూడా చేశాడు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందని అతను మగవాడని ప్రూవ్ చేయడానికి ఆశయాన్ని పెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే ఇవి సరోగసి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ అక్కడ తీసుకొని దింపాడు ఇతనే, కానీ సరోగసికి వెళ్ళింది అతను తెలియదంట. తర్వాత వివాహర్ష ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఏమో మాటికి దానికి ఇట్లుందిరా దీనికి ఇట్లుందిరా అని ఈయన ప్రియురాలు గురించి, తర్వాత పెళ్ళైన తర్వాత ఈయన భార్య గురించి కూడా దానికి దీనికి అని మాట్లాడతాడు. ఫ్రెండ్ దానికి దీనికి అని మాట్లాడితే హీరో ఒప్పుకోవడం ఏంటో అర్థం కాలేదు మనకి. తర్వాత వీర్యం గురించి ఏమో అన్నపూర్ణ మాట్లాడుతుంది. ఆమె ఏమంటుందంటే వీర్యంకు ఇట్లా అయితే బలం ఉంటుంది, అశ్వగంధ ఇవన్నీ వాడు వీర్యానికి బాగుంటుంది, నీటి వేడి సెగ తగిలిస్తే నీ వీర్యం తగ్గిపోతుందని వీర్యం గురించి ఒక బామ్మ మాట్లాడేటువంటి మాటలు చూపించారు ఇందులో. సో ఇట్లాంటి దారుణాలు అన్నీ అయిపోయిన తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మాటికి మగవాడి ఇంపార్టెంట్, ఎస్ట్రోజన్ కన్నా టెస్ట్రోజన్ ఎక్కువ తక్కువ, అంటే ఎస్ట్రోజన్ అంటే మగవాడని, ఎస్ట్రోజన్కి ఎక్కువ, టెస్ట్రోజన్కి ఎంత ఉంటే ఎస్ట్రోజన్కి ఎంత ఉండాలి, టెస్ట్రోజన్కి ఎంత ఉంటే అంటాడు. ఎస్ట్రోజన్ అంటే మగవాడి వీర్యం అని, టెస్ట్రోజన్ అంటే ఆడవాళ్ళ ఎగ్ అని అర్థం. సో అంతటి అర్థాన్ని అంటే ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు గొప్ప అనేటు డైరెక్ట్ వాదాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇంకో ఇండైరెక్ట్గా టెక్నికల్ టర్మ్స్లో చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆడవాళ్ళని కూడా కించపరిచి ఒక లేడీ డైరెక్టర్. తర్వాత తాళి 1-2 సన్నివేశాల్లో తప్ప తాళి కనిపించకపోవడం, సీమంతంలో కూడా తాళి కనిపించకపోవడం అనేది ఎంతో దారుణంగా అనిపిస్తుంది మనకి. తర్వాత లవ్ యూ టూ అనేది క్యాప్షన్గా ఇచ్చారు. సో ఇంటర్వెల్కు ముందు మనకి ఈ సినిమా టైటిల్ పడుతుంది. ఏమని టైటిల్ పడుతుంది అంటే తెలుసు కదా ఇంటర్వెల్ అని చెప్పి, తెలుసు కదా లవ్ యూ టూ అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చి ఇంటర్వెల్ అనమాట, అంటే తెలుసు కదా ఇది ఇంటర్వెల్ అని అర్థం వచ్చేలాగా పెట్టారు. సరే, ఒక రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి లేడీ ఎన్నో విధాలుగా ఆలోచించి చేయాలి. ఒక లేడీ పెళ్లి కాకముందు పిల్లల్ని కనడం అనేది ఇక్కడ యాక్సెప్టబులా? రెండవది, తర్వాత ప్రియురాలుని తీసుకొచ్చి ఆ ప్లేస్లోకి పెట్టినంత 9 నెలలు నా ఇంట్లోనే ఉండాలని కండిషన్ మగవాడు పెడితే ఎక్కడన్నా భార్య అనుమానించకుండా ఉంటుందా? ఆ తర్వాత చేరిన తర్వాత వస్తూనే దీని ఎందుకు తెచ్చేవారా, దాన్ని అని మాట్లాడతాడు వివాహర్ష. ఈమెన్ గురించి దీన్ని అంటాడు, ఆమె గురించి కూడా దీన్ని అంటాడు. సో అట్లా పెట్టుకున్న తర్వాత నువ్వు కూడా ఉండాలరా అంటాడు. ఈయనెందుకు ఇంకొక ఆమె కోసమా అని అర్థం కాల. సో అంత దారుణమైనటువంటి అర్థాలు వచ్చే విధంగా నువ్వు కూడా నాతో పాటు ఉండాలరా అంటాడు. అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఉండాలరా నాతో అంటే మీనింగ్ ఏమొచ్చింది? సో అటువంటి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడేటువంటి సంభాషణల్లో కూడా ద్వంద్వార్థాలు అవన్నీ వస్తాయి మనకి. సో ఇది సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా అనిపించింది. డ్యాన్సులు మాత్రం చాలా ఈజీగా చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా బాగా తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్